సో బెల్లం పాయసం చేసే విధానం అండి. ముందుగా సగ్గుబియ్యము, శనగబెళ్ళు వేసి బాగా ఉడికించానండి. చూసారా, సగ్గుబియ్యం బాగా మెత్తగా ఉడికిపోయి, అలాగే శనగబెళ్ళు కూడా ఉడికిపోయాయి. సపరేట్గా మనం కావాలంటే ఎక్కువ టైం తీసుకుంటాయి ఇవి బాయిల్ అవ్వడానికి. ఓవర్ నైట్ మొత్తం నానబెట్టేసామంటే కనుక చాలా ఇంత గ్యాస్ కానీ ఓవర్ టైం వేస్ట్ కాకుండా ఉంటుంది. ఓకేనా? సరే. సో నెయ్యి వేసి, నెయ్యిలో సేమియా, బాదం, జీడిపప్పు ఓకేనా వేయించి పెట్టేశాను. అలాగే ఇది యాలక పొడి ఫ్లేవర్ కోసం. కొబ్బరిని తుడుంబట్టి వేసుకోవచ్చు, లేదంటే కనుక నేను మా ఇంట్లో వాళ్ళకి ఇష్టం ఏంటంటే ముక్కలుగా ఉండడం అంటే ఇష్టం అండి.